హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్. ప్రో కబడ్డీలోనే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అయినటువంటి డిప్ కికింగ్ పర్దీప్ నర్వాల్ని ఈ సీజన్లో బెంగళూరు బుల్స్ టీం 70 లక్షల రూపాయలు పెట్టి యాక్షన్లో కొనుగోలు చేశారు. కానీ ఆ ప్రైజ్కి తగ్గట్టుగా బెంగళూరు బుల్స్ టీంలో పర్దీప్ నర్వాల్ పర్ఫార్మెన్స్ చేయట్లేదు. అండ్ అతనితో పాటుగా అజింక్య పవర్ని 1,10 లక్షల రూపాయలు పెట్టి బెంగళూరు బుల్స్ టీం యాక్షన్లో కొనుగోలు చేశారు. లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ టీంతో ఆడినప్పుడు అజింక్య పవర్ మొత్తం 7 రైడ్లు చేస్తే ఒక్క రైడ్ పాయింట్ కూడా సాధించలేదు. వీరిద్దరిని అంటే పర్దీప్ నర్వాల్ని అజింక్య పవర్ని యాక్షన్లో ఎందుకు అంత పెట్టి కొనుగోలు చేశామని బెంగళూరు బుల్స్ టీం మేనేజ్మెంట్ అనుకుంటూ ఉన్నారు. ప్రో కబడ్డీ సీజన్ 11లో బెంగళూరు బుల్స్ టీం పాయింట్స్ టేబుల్లో లాస్ట్ పొజిషన్లో ఉంది. వీళ్ళిద్దరి మీద నమ్మకం పెట్టుకునే బెంగళూరు బుల్స్ టీం అంత ప్రైజ్ మనీని పెట్టి యాక్షన్లో కొనుగోలు చేస్తే వీళ్ళిద్దరు బాగా పర్ఫార్మెన్స్ చేయకపోతే పాయింట్స్ టేబుల్లో లాస్ట్ పొజిషన్లో ఉంటుంది. నెక్స్ట్ సీజన్లో బెంగళూరు బుల్స్ టీం పర్దీప్ నర్వాల్ని అండ్ అజింక్య పవర్ని యాక్షన్లోకి వదిలేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ అసలు మ్యాటర్లోకి వస్తే లాస్ట్ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ టీం గుజరాత్ జైంట్స్తో తలపడింది. ఇప్పుడు మనం ఈ మ్యాచ్లో ఇరు జట్ల యొక్క రేటింగ్ అండ్ డిఫెన్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాయి అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది తెలుసుకుందాం. ముందుగా బెంగళూరు బుల్స్ యొక్క రేటింగ్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క కెప్టెన్ పర్దీప్ నర్వాల్ ఈ మ్యాచ్లో 13 రైడ్లు చేస్తే 6 రైడ్ పాయింట్లు సాధించాడు. అందులో 4 టచ్ పాయింట్లు 2 బోనస్ పాయింట్లు ఉన్నాయి. అండ్ వాళ్ళ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి అజింక్య పవర్ ఈ మ్యాచ్లో మొత్తం 7 రైడ్లు చేస్తే 1 రైడ్ పాయింట్ కూడా సాధించలేదు. అండ్ బెంగళూరు బుల్స్ టీం తరపున సబ్స్టిట్యూట్ వచ్చినటువంటి సుశీల్ ఈ మ్యాచ్లో 6 రైడ్ పాయింట్లు సాధించాడు. మొత్తం 11 రైడ్లు చేస్తే 5 టచ్ పాయింట్లు 1 బోనస్ పాయింట్ సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి నితిన్ రావల్ ఈ మ్యాచ్లో 7 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క మరో డిఫెండర్ సౌరభ్ నందల్ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ ఆల్రౌండర్ అయినటువంటి పర్తిక్ ఈ మ్యాచ్లో 2 పాయింట్లు సాధించాడు. మరో ఆల్రౌండర్ లక్కీ కుమార్ ఈ మ్యాచ్లో 1 పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ టీం తరఫున రైడర్స్ కంటే కూడా డిఫెండర్స్ బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ గుజరాత్ జైంట్స్ యొక్క రేటింగ్ విషయానికి వస్తే వీళ్ళకి కెప్టెన్ గుమన్ సింగ్ ఈ మ్యాచ్లో కేవలం 2 రైడ్ పాయింట్లు మాత్రమే సాధించాడు. మొత్తం గుమన్ సింగ్ ఈ మ్యాచ్లో 9 రైడ్లు చేస్తే కేవలం 2 రైడ్ పాయింట్ మాత్రమే సాధించాడు. అందులో 1 టచ్ పాయింట్ 1 బోనస్ పాయింట్ ఉంది. అండ్ గుజరాత్ జైంట్స్ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి రాకేష్ ఈ మ్యాచ్లో 7 రైడ్ పాయింట్ సాధించాడు. మొత్తం 9 రైడ్లు చేస్తే 5 టచ్ పాయింట్ 2 బోనస్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క థర్డ్ రైడర్ అయినటువంటి పర్తిక్ దయా ఈ మ్యాచ్లో 2 రైడ్ పాయింట్లు సాధించాడు. గుజరాత్ జైంట్స్ యొక్క రేటింగ్ యూనిట్ కూడా ఈ మ్యాచ్లో అనుకున్నంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు. అండ్ వాళ్ళ యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి నీరజ్ కుమార్ ఈ మ్యాచ్లో 5 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ ఆల్రౌండర్ అయినటువంటి మొహమ్మద్ నబీ బక్షు ఈ మ్యాచ్లో 3 పాయింట్లు సాధించాడు. అండ్ రైట్ కార్నర్ డిఫెండర్ సోంబీర్ ఈ మ్యాచ్లో 4 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ రోహిత్ ఈ మ్యాచ్లో 4 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. గుజరాత్ జైంట్స్ టీంలో కూడా ఈ మ్యాచ్లో రైడర్స్ కంటే కూడా డిఫెండర్సే బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే సమయానికి ఇరు జట్లు కూడా ఒకసారి కూడా అలౌట్ అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్లో బెంగళూరు బుల్స్ టీం ఒకసారి అలౌట్ అయింది, గుజరాత్ జైంట్స్ టీం ఒకసారి అలౌట్ అయింది. ఓవరాల్గా మ్యాచ్ పూర్తయ్యే సమయానికి బెంగళూరు బుల్స్ టీం 34 పాయింట్లు, గుజరాత్ జైంట్స్ టీం 34 పాయింట్లు. ఈ మ్యాచ్ని అయితే ఇరు జట్లు కూడా టైగా ముగించుకున్నాయి. అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయని ఒకసారి చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 12 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. సెకండ్ ప్లేస్లో పాట్నా పైరేట్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. థర్డ్ ప్లేస్లో ఇమాంబా టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఫోర్త్ ప్లేస్లో దబన్ ఢిల్లీ కేసీ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో మన తెలుగు టైటన్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ సిక్స్త్ ప్లేస్లో పునేరి పల్టాస్ టీం ఉంది. 16 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ సెవెంత్ ప్లేస్లో జైపూర్ పింక్ పెంథర్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఎయిత్ ప్లేస్లో యూపీ యోధర్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ నైన్త్ ప్లేస్లో తమిళ తలైవాస్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 9 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 10th ప్లేస్లో గుజరాత్ జైంట్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 9 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 11th ప్లేస్లో బెంగాల్ వారియర్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 9 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 12th ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 16 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 13 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. సో ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది. సో ఈ సీజన్లో అయితే బెంగళూరు బుల్స్ టీం పూర్తిగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు అయితే కోల్పోయారు. సో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లను బట్టి ఈ సీజన్లో ట్రోఫీని ఏ టీం సొంతం చేసుకుంటుంది అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇదిగా ఇవాళ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి సో ఇలానే మీరు డైలీ కబడ్డీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.